మేం సన్నవడ్లకు 500 బోనస్ ఇచ్చాం. కాళేశ్వరం వల్ల దిగుబడి పెరగలేదన్న మంత్రి ఉత్తమ్. తప్పుడు ప్రచారంతో గోబెల్స్ని దాటిపోయారని ఫైర్. వాళ్ల కళ్ల ముందే కాళేశ్వరం కూలిపోయిందని ఎద్దేవా. సిడబ్ల్యూసీ సూచనతోనే కాళేశ్వరం కట్టాం. దేవాదుల కింద నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలన్న హరీష్ రావు. మీ నిర్లక్ష్యం వల్ల రైతులకు నష్టం జరిగిందన్న మాజీ మంత్రి. హరీష్ అబద్ధాలు చెబుతున్నారు, సిడబ్ల్యూసీ ఏం చెప్పలేదని కామెంట్. విద్యుత్ రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం. ఇప్పుడు 17,000 మెగావాట్ల పీక్ డిమాండ్ పెరిగిందన్న భట్టి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నట్టు వెల్లడి. న్యూ ఎనర్జీ పాలసీని తీసుకొచ్చామన్న డిప్యూటీ సీఎం. ఐదేళ్లు పోలవరం పనుల ఆలస్యంతో ఏపీకి 50,000 కోట్ల నష్టం జరిగింది. కూటమి ప్రభుత్వంలో 12,157 కోట్ల నిధులు చంద్రబాబు సాధించారన్న నిమ్మల. నేడు డబుల్ ఇంజన్ సర్కార్ ఫలితాలు పనుల ప్రగతిలో కనిపిస్తున్నాయని వెల్లడి. $30 లక్షల పైబడి విలువున్న ఈవీ కార్లపై 6% పన్ను. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. హోంమంత్రి అమిత్ షాపై ఎంపీ జైరాం రమేష్ ప్రివిలేజ్ మోషన్ నోటీస్. రూల్ 198 కింద రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్కు జైరాం రమేష్ నోటీస్. పల్నాడు జిల్లా గురజాల రెవెన్యూ డివిజన్లో అధికారులపై యాక్షన్. 40 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన ఆర్డీఓ. రైతుల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ చోరీలపై పోలీసుల దర్యాప్తు. 80,000 నగదు, బంగారు నగలు, బైకు ఎత్తికెళ్లిన దొంగలు. క్లూస్ టీంతో ఆనవాళ్లు సేకరిస్తున్న పోలీసులు. హర్యానా నుహ్ జిల్లాలో సైబర్ గ్యాంగ్ అరెస్ట్. సోషల్ మీడియా అసత్య ప్రకటనలతో చీటింగ్. 15 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.